ఇక తెలంగాణకు ఒప్పుకోకుంటే రాజీనామాలే అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. హైకమాండ్ తో తాడోపేడో తేల్చుకునేందుకే ఢిల్లీ పోతున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే దేనికి అంగీకరించేది లేదన్నారు. హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు రాకుంటే పదవికి పార్టీకి రిజైన్ చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలతో మా రిపోర్టర్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తేల్చాలని అధిష్టానంపై ఒత్తిడి చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బయలుదేరుతున్నారు. మనతో మాట్లాడేందుకు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే అనేక సార్లు అధిష్టానంపై మాట్లాడడం జరిగింది. ఇంకేం కొత్తగా చెప్పేది ఉంది? అధిష్టానాన్ని చివరిగా ఏమి ఒత్తిడి చేయనున్నారు? చెప్పి యాస్టక్ వచ్చేసిందిగా. యాస్టక్ వచ్చేసి చెప్పేదేం లేదు. వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత తృప్తి అవుతున్నాం, సంతోషం, తెలంగాణ ఇస్తున్నామంటే, లేకపోతే ఏం చేయాలనేది మళ్ళీ మీకు చెప్తా. అంటే బుజ్జగించేందుకే ప్రయత్నం చేస్తున్నంత వార్తలు వస్తున్నాయి. గుర్కలాన్ తరహాలోనే మళ్ళీ స్పెషల్ ప్యాకేజీలన్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు మళ్ళీ తిరిగి ఒత్తిడి ఏ విధంగా చేయనున్నారు? మేము గూర్ఖాలాన్లు గీర్ఖాలాన్లు కాదా, 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ వాళ్ళది. ఏం చెప్తే అది వినడానికి లేవు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇంతకుముందు ఇచ్చిన ప్రకటన అమలు జరగాలి. మేము పార్టీ నిర్ణయానికి క్రమశిక్షణతోటి దాన్ని అమలు చేయమని అడుగుతాను. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారా? కొద్దిమంది మంత్రులు కూడా హాజరవుతలేరన్న వార్తలు వస్తా ఉన్నాయి. రేపు కేబినెట్ ఉన్న నేపథ్యం కూడా కొంత కనిపిస్తా ఉంది. గౌరవ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇంకెవరైనా ఢిల్లీ బయలుదేరిన వాళ్ళు ఉంటే వారందరికీ విజ్ఞప్తి చేస్తాను, వెంటనే ఢిల్లీ బయలుదేరి రమ్మని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే కొంతమంది మంత్రివర్గ సహచరులు విజ్ఞప్తి చేసినట్టు తెలుసు. మేము కూడా ఎంపీల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాను, రేపు కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేసుకోమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రాత్రి 8 తర్వాత ఇంటర్వ్యూ ఉన్నప్పుడు రేపు పొద్దున్నే మళ్లీ లేచి ఉరికి రావడం అనేటువంటి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. మంత్రులను కాన్ఫరెన్స్ లోకి తీసుకుని రేపు కేబినెట్ వాయిదా వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. చివరిగా మీరు అంటే కార్యాచరణ ఒకవేళ సానుకూలంగా లేని పక్షంలో ఎట్లా ఉంటది అని చెప్తున్నారు? జూలై గడువు పెట్టారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసేది అయిన తర్వాత మాట్లాడతాం. ముందెందుకు మాట్లాడాలి, అయినాక మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా చివరగా ఇప్పటి వరకు చెప్పాం, ఇంకా చెప్పేది ఏం లేదు. ఏదేమైనా అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాను, లేకపోతే మా కార్యాచరణ ఉంటుందని మాత్రం పొన్నం చెప్తా ఉన్నారు. మంత్రులకు ఈ రోజు ఢిల్లీలో అపాయింట్ ఉన్న నేపథ్యంలో కొంత కేబినెట్ ను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రిని పొన్నం కోరుతా ఉన్నారు. కెమెరామెన్ ప్రసాద్, ప్రదీప్, టీ న్యూస్, హైదరాబాద్. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద టీఎన్జీఓ నేతలు సీరియస్ అయినరు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా ఫాయిదా లేదని టీఎన్జీఓ నేత దేవిప్రసాద్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పోవడం బంద్ చేసి అందరూ కలిసి రాజీనామా చేయాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీకి వస్తా ఉన్నారు. వారికి అందరూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక మీరు అధిష్టానాల దగ్గర మోకరిల్లడం మానండి. తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలవడానికి మీరు అందరూ కూడా రాజీనామాలు చేస్తే కేంద్రమే మీ దగ్గర దిగువచ్చి తెలంగాణ ఇస్తుంది తప్ప ఢిల్లీకి ఎన్నిసార్లు పర్యటన చేసినా గత చరిత్ర మనకు అనుభవం నేర్పింది. ఢిల్లీలో మన సమస్య పరిష్కారం కాదు. ఢిల్లీలో సమస్య పరిష్కారం కావాలంటే అందరం కూడా కూర్చొని ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తే కేంద్రం దిగి వస్తుంది.